స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ లైవ్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పొందుచున్న వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దైవజనులు రెవరెండ్ సన్నీ జోసెఫ్ గారు ఐక్యతను గురించి అద్భుతమైన దైవ సందేశాన్ని అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిసి ఉంటే అన్నీ వచ్చు, మీ తర్వాత ఎవరైనా కలిసి ఉంటే కలదు సుఖం. ఐక్యతగా ఉంటే సుఖం ఉంటుంది, విడిపోతే సుఖం ఉండదు. కనుక అందరూ ఐక్యతగా ఉండాలి. ఐకమత్యమే అది వచ్చు, ఐకమత్యమే మహాబలం. ఇంకా అందులో ఉన్నంత బలం ఎందులోనూ ఉండదు. కనుక కలిసి ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండకూడదు. నేను ఒక్కడిని ఏరు, మిగతా వాళ్ళంతా ఏరు అంటే ఒక్కడి పని అయిపోద్ది. సంఘం అన్నప్పుడు అందరితోనూ కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనమంతా ఒకటే, మనదంతా ఒకటే కుటుంబం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకి మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇది నేను భీమవరం రాకముందే బిషప్ ఎర్నెస్ట్ పి కొమాన్పల్లయ్య గారు, మన సంస్థ వ్యవస్థాపకులు, ఏర్పాటు చేశారు భీమవరంలో. ఆనాటి నుండి ఇక్కడ అనేక మంది బైబిల్ ట్రైనింగ్ అయి అనేక స్థలాల్లో దేవుని సేవ చేస్తున్నారు. చాలా ప్రదేశాల నుంచి ఇక్కడ ట్రైనింగ్కి వచ్చి ట్రైనింగ్ అయి మన్నాలో ఉండి సొంతంగా కొంతమంది సేవ చేస్తున్నారు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. అటువంటి వారిలో యోహాన్ గారు ఒకరు. వారిది ఎండగండి. ఆయన ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. 2 సంవత్సరాలు ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇక్కడ నుండి మళ్ళా హైదరాబాద్ మన్నా బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ మీడియంలో బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. అలాగే ఇక్కడ సరిపల్లి అని ఉంది. సరిపల్లి నుంచి విక్టర్ బాబు గారి సంఘం నుండి మరి సురేఖ అనే అమ్మాయి బైబిల్ ట్రైనింగ్కి వచ్చింది. ఆమె కూడా ఇక్కడ ట్రైనింగ్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్ మన్నా బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ అయింది. ఈ యోహాన్ గారు, సురేఖ గారు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపడి, వారి కుటుంబాలు ఇష్టపడి పెళ్లి చేయమంటే ఎండగంటలో పెళ్లి చేశాను. పెళ్ళి అయిన తర్వాత వారిద్దరూ మరలా హైదరాబాద్ వెళ్ళి మన మన్నా సహవాసంలో ఉంటూ సేవ చేశారు. తర్వాత ఇప్పుడు వేరే చోట సేవ చేస్తున్నారు. గతంలో కొన్నిసార్లు వచ్చారు, కానీ వారి గురించి నేను మీకు చెప్పలేదు. ఈరోజు వారు మన మధ్యగా రావడం చాలా సంతోషం. దేవుడు వారిని ప్రేమించి 2 కుమార్తెలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, నా చేత పెళ్లి చేయించుకుంటే నాకెలాగ 2 కూతుర్లో, మీకు అలాగే 2 కూతుర్లు పుడతారని అంటారు కొంతమంది. శుద్ధ అబద్ధం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పెళ్లి చేసిన వాళ్ళకి కొడుకులు కూడా పుట్టినోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇచ్చేవాడు ఎవరు? నేనా? పెళ్లి చేస్తానంతే, దేవుడే సంతానం ఇస్తాడు.
కొంతమందికి కొడుకుని కూతుర్ని ఇచ్చాడు, కొంతమందికి ఇద్దరికి కొడుకులనే ఇచ్చాడు, కొంతమందికి ఇద్దరు కుమార్తెలనే ఇచ్చాడు. ఇచ్చే ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా ఆ ఓపిక కూడా ఇంక మనకి లేదు. మా అల్లుడికి చెప్పాను, మ్యారేజ్ లైసెన్స్ పెట్టుకోవయ్యా బాబు, పెళ్ళిళ్ళు నువ్వు చేద్దు కానీ ఇంకా అని చెప్పాను. దేవునికి స్తోత్రం. బాధ్యతలన్నీ మా అల్లుడికి కూతురికి అప్పగించేస్తున్నాం. మేము రెస్ట్ తీసుకోవడమే. దేవునికి స్తోత్రం. మాకెవరూ రిటైర్మెంట్ ఇవ్వలేదు, మాకు మేమే రిటైర్మెంట్ తీసుకుంటున్నాం. కానీ రిటైర్మెంట్ తీసుకున్నామని ఇంట్లో కూర్చోం, దేవుడి సేవ చేస్తాం బతికినంత వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ గృహాలు అవసరమైతే దర్శిస్తాం, మీటింగులకు వస్తాం. ఎందుకంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు పౌలు. దాని అర్థం నేను బతికినంతకాలం క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చనిపోయానా క్రీస్తు కొరకే చనిపోతాను. కనుక ఆఖరి ఊపిరి వరకు మనమంతా ప్రభువునే సేవించాలి. దేవునికి స్తోత్రం. మరి సన్నీ జోసెఫ్ గారు చెప్పినట్లుగా ఐక్యతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? మన చర్చిలో పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అలాగని చిన్నపిల్లలు వేరు, యూత్ వేరు, స్త్రీల సమాజం వేరు, పెద్దవారు వేరు, ముసలోళ్ళు లేరు అన్నట్టుగా ఉండకూడదు. మనం అంతా ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిసి మనం పనిచేస్తే మన భీమవరం పట్టణాన్ని మనం రక్షించుకుంటాం. ఇంతకీ చెప్పేది ఏంటంటే, మన మధ్యకు ఈరోజు వచ్చిన దైవజనుడు రెవరెండ్ యోహాన్ గారు, వారి సతీమణి సురేఖ పేరు తీసేసుకుని గ్రేస్ అని ఎట్టుకుందామే. గ్రేస్ వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారు కుమార్తెలు, వారు హైదరాబాదులో మంచి సేవ చేస్తున్నారు. ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు వారింటికి వెళ్ళి అక్కడుండి, అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆ ట్రైన్ వరకు వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఫ్లైట్ కూడా ఎక్కించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ మంచి కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు కొద్దిసేపు అంటే ఒక 45 నిమిషాలు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. వారికి ఉన్న అలవాటు ఏంటంటే, జాక్ అండ్ జీన్ కోల్మన్ దంపతులు మన దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రసంగం చేసేవారు. వీళ్ళిద్దరు కూడా అలాగే యూట్యూబ్లో ఇద్దరూ కలిసి ప్రసంగం చేయడం నేను చూశాను. ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తారో ఒక్కలే చేస్తారో వాళ్ళ ఇష్టం. వాళ్ళని ప్రేమతో చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దామండి కొంచెం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నిలబడ్డము. దేవుడు నిజంగా నాకు చక్కటి అవకాశం ఇచ్చారని నేను చాలా హ్యాపీ అవుతూ ఉన్నాను. సో మీలో చాలామందికి నేను పరిచయస్తుడిని, దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. సో 2 విషయాలు సాక్ష్యంలాగా చెప్పి అప్పుడు అయ్యగారు చెప్పినటువంటి విధంగా వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనందరికీ ఆశ అయ్యగారు చెప్తేనే వినాలని, నాకు కూడా అలానే. కానీ దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేనైతే చాలా సంతోషపడుతున్నాను. 2011 సంవత్సరంలో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయడానికి నేను రావడం జరిగింది. సో 2011 సంవత్సరంలో ట్రైనింగ్ చేయడానికి వచ్చినప్పుడు నాకు బాప్తిసం లేదు. అప్పటికి నేను రక్షింపబడలే. చర్చ్కి ఒక పాస్టర్, అంటే నేను చర్చ్కి కూడా వెళ్ళేవాడిని కాదన్నట్టు, చర్చ్ అటెండ్ చేసిన గుర్తు కూడా లేదు నాకు. సో ఎప్పుడు కూడా చర్చ్కి అటెండ్ చేయలే. 2011లో ట్రైనింగ్కి వెళ్తే బాగుంటుంది తమ్ముడు అనేసి ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చి చెప్తే నేనన్నా,
ట్రైనింగ్కి వెళ్ళడం అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే బైబిల్ ట్రైనింగ్కి ఎందుకు వెళ్తారంటే వెళ్తే బాగుంటుంది, స్పిరిచువల్గా ఉంటారంటే సరేలే వెళ్దాము ఒకసారి చూద్దాము అన్నట్టు అలా బైబిల్ ట్రైనింగ్కి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారి చేతుల మీదే నేను బాప్తిస్మం తీసుకున్నాను. 2011 ఆగస్టులో అయ్యగారు బాప్తిసాలు ఇస్తుంటే ఆ టైంలో మీ అందరికీ పరిచయం ఉదయ్ కానీ, తర్వాత నేను కానీ, రమేష్ కానీ, తర్వాత సమయలు కడప, తర్వాత శేఖరు అమలాపురం, మేము 5గురం కూడా ఒకేసారి బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళం. కొంతమంది మాతో వచ్చి వెళ్ళిపోయారు. ఉదయ్ స్లాబ్ వేసినటువంటి పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది, మన మధ్యలో ఉన్న మాధవి వాళ్ళ భర్త. సో మేమందరూ ఒకేసారి ట్రైనింగ్ చేసిన వాళ్ళం. ఆ టైంలో నేను ఉదయ్ ఒకేసారి బాప్తిస్మం తీసుకున్నాం అయ్యగారి చేతుల మీద. సో అప్పుడు బాప్తిస్మం తీసుకున్నామంటే 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో దేవుడు ఆ విధంగా నన్ను కానీ నా భార్యని కానీ ఆశీర్వదించి చక్కటి పరిచయలో నిలబెట్టుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చిన్న సాక్ష్యం, ఏదన్నా చిన్న సందర్భం వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను. ఈ ప్రేయర్ హాల్లో, ఇక్కడున్న పాత ప్రేయర్ హాల్లో కింద ఎవ్రీ సాటర్డే ప్రేయర్ చేయించేవారు అయ్యారు. బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళతో అందరూ సాటర్డే ప్రేయర్ జరిగితే బైబిల్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి అలవాటు ఏంటిదంటే అందరు రావడానికి ముందు లైన్గా ముందు మోకాళ్ళు వేసి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ప్రేయర్ చేయాలి. ఆ టైంలో అందరూ ప్రేయర్ చేస్తుంటే స్టార్టింగ్ అటెంప్ట్ నాకు వచ్చిన ఫస్ట్ అటెంప్ట్ అది, అందరూ ప్రేయర్ చేయాలి. నేను అసలు చర్చ్కే వెళ్ళలేదు, బైబిల్ తెలియదు, ప్రేయర్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియదు. నాకు ఈ పక్కన రమేష్, ఆ పక్కన ఉదయ్ ఉన్నారు. నాకు బాగా గుర్తు ఆ సిచ్యువేషను. ఈ పక్కన రమేష్ని అడిగాను ప్రేయర్ చేస్తూ ఉంటే, రమేష్ నాకు ప్రేయర్ చేయడం రాదన్నా, ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చేయాలో నా పక్క నుండి మీరు చెప్తూ ఉండండి నేను కంటిన్యూ చేసేస్తానని చెప్తే ఆయన సడన్గా ఎవరో పిలిచారని లేచి వెళ్ళిపోయాడు. ఇంకా మైక్ నా చేతిలోకి వచ్చింది, ఇంకా అయితే అయిపోయాయి. సో మైక్ అక్కడే పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నా. ప్రేయర్ చేయలే, ఎందుకంటే నాకు రాదు కదా, ఎలా స్టార్ట్ చేయలేదు తెలియదు, ఎలా ఎండ్ చేయలేదు తెలియదు, ఎలా చేస్తా ప్రేయర్. మైక్ అక్కడే పెట్టేసి ఉదయ చేతిలో పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయి వెనకాల కూర్చున్నా. సో ఆ స్టేజ్లో నుంచి దేవుడు నన్ను ఈ స్టేజ్లోకి తీసుకొచ్చాడంటే నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా నేను అయోగ్యుణ్ణి, అంటే ఇక్కడ నిలబడడానికి నిజంగా దేవుడు చాలా చక్కటి కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి చాలా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు ఆశపడిన విధంగా మా పాస్టర్ గారు కూడా వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు. ఒకసారి లేచి నిలబడండి. థ్యాంక్ యూ. సో మేము ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. సో అయ్యగారు ఆశపడిన విధంగా నేను మా మేడం కలిసి వాకింగ్ చెబితే బాగుంటుందని ఆశపడుతున్నాము. రండి మేడం. ప్రపంచంలో ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళలో జాక్ అండ్ జీన్ కోల్మన్ గారు అని అయ్యగారు సన్నిహితులు. వాళ్ళు ఇక్కడికి బైబిల్ ట్రైనింగ్ మేము చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగం చేస్తే అప్పుడు నేను నా మైండ్లో అనుకున్నా, ఎప్పుడన్నా ఒకవేళ వివాహం చేసుకోగలిగితే పరిచయలో సపోర్ట్ చేసే భార్యని కనుక నేను చేసుకోగలిగితే నా ఫస్ట్ ఇయర్లో, అప్పటికి మా మేడం కూడా రాలే ట్రైనింగ్కి. సో అప్పుడు అనుకున్నా ఒకవేళ నాకు ఎవరైనా సపోర్టివ్గా ఉన్న వైఫ్ వస్తే జాక్ అండ్ జీన్లాగా చేస్తే బాగుంటుంది అని అనుకుని మా మ్యారేజ్ అయిన తర్వాత మా మేడంకి చెప్పాను, ఇలా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పటికి ఆమె చూసింది, చేద్దాము మనం కూడా వాళ్ళకిలాగా మనం వాడబడదామని చెప్పి అప్పుడు ప్రార్థనతో స్టార్ట్ చేశాము. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు టచ్లో ఉన్నారు. జాకు చనిపోయారు, జీన్ మేడము మెసేజ్ చేస్తూ ఉంటారు అమెరికాలో ఉన్నా కానీ. సో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. కనుక అయ్యగారు ఆశపడిన విధంగా మా ఇద్దరిని కలిసి చెప్పాలని ఆశపడుతున్నాము. థ్యాంక్ యూ. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు విందాము. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాము. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు నాయన ప్రభువా, నీ వాక్యం అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నీ కృపలో నడిపించుకున్నట్లు సహాయం చేసి దీవించమని మమ్మల్ని వాడుకుని మీరు మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా సన్నీ సార్ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సార్ కానీ సిస్టర్ కానీ ఈరోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ అండ్ సిస్టర్, థ్యాంక్ యూ. సో వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 21వ కీర్తన, 25వ కీర్తన మొదటి 3 వచనాలు. 25వ కీర్తన మొదటి 3 వచనాలని ఈరోజు మనం ధ్యానించుకుందాము. అసలు ఆ 3 వచనాలు రాయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి,
ఎందుకు రాశాడు, దావీదు యొక్క సిచ్యువేషన్ కానీ దావీదు యొక్క పరిస్థితి కానీ, ఏ పరిస్థితిలో కీర్తన రాశాడు, ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం, మన ఆత్మీయ జీవితానికి ఏది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ యొక్క 25వ కీర్తనలో నుంచి మనము నేర్చుకుందాము. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాము. కీర్తన గ్రంథాన్ని మనం ఎప్పుడు చదివినా కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు గనక బైబిల్ చదవగలిగితే, ఆ బైబిల్ చదివేటువంటి ప్రతి క్రైస్తవునిలో ఎక్కువగా చదివినటువంటి పుస్తకాలు ఏదైనా ఉన్నాయి అంటే అది కీర్తనల గ్రంథాలు మాత్రమే. ఎందుకు ఆ కీర్తనల గ్రంథాలు చదవడానికి ఇష్టపడుతున్నాము? మిగిలిన పుస్తకాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నాయి కదా, ఇవెందుకు మనం చదవలేకపోతున్నాము? కీర్తనలు ఎందుకు చదువుతున్నామంటే అవి మనల్ని అవి మనల్ని పట్టుకున్నటువంటి విధానం కానీ, అవి మనల్ని నడిపించేటువంటి విధానం కానీ, మనతో మాట్లాడేటువంటి విధానం కానీ చాలా విషయాలు మనకి నేర్పించగలుగుతాయి. కీర్తనల గ్రంథం కనుక మనం చూసినట్లయితే ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారు అని అంటే దావీదు రాసినటువంటి కీర్తనలే ఈ బైబిల్ గ్రంథంలో, ఈ కీర్తనల పుస్తకంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దావీదు ఈ కీర్తనలు మనం ఎక్కువ చదువుతాము? ప్రతి క్రైస్తవుడు కూడా ఉదయం లేవగానే బైబిల్ చదవాలి అనుకున్నప్పుడు మనం కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం చదవడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతాము అని అంటే అవి మన రోజు జరిగేటువంటి పరిస్థితులకి, మనం డైలీ వెళ్ళేటువంటి మన సిచ్యువేషన్స్కి చాలా సూటబుల్ ఉంటాయి. అంటే చాలా సన్నిహితంగా ఉంటాయి అన్నమాట. అంటే మన బాధల్లో మనకు ఓదార్పునిచ్చేవిగా ఉంటాయి. మన యొక్క ఆనందంలో దేవుని ఎలా స్తుతించాలో మనకు తెలియచేసే విధంగా ఉంటాయి. మనం ఎలా ప్రార్థించాలో తెలియచేసేలా ఉంటాయి. అంటే మన జీవిత విధానంలో ప్రతి సందర్భానికి కూడా చాలా అనుగుణమైనటువంటి విధంగా ఈ కీర్తనలు ఉంటాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ అంతా చదివినా చదవకపోయినా ప్రతిరోజు తన యొక్క అనుదిన ధ్యానంలో మాత్రం ఈ కీర్తనల గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. అయితే 25వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుంటూ మనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి 25వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. 3 వచనాలు చదువుకుని మనం ధ్యానం చేసుకుందాము. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఈ 3 వచనాల్లో నుంచి 3 విషయాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాము. ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాము. మొదటిది నా ఆత్మను ఎత్తుకొనుచున్నాననే మాటను మనం నేర్చుకుందాము. రెండవది నీ అందు నేను నమ్మికించుచున్నాను. అసలు ఏ విషయంలో మనం నమ్మికించాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మూడవది సిగ్గుపడనీయుడు. ఏ విషయాల్లో దేవుని మనం నమ్ముకోగలిగితే, ఏ విషయంలో దేవునికి మనం అటెన్షన్ ఇవ్వగలిగితే మనల్ని సిగ్గుపడకుండా చేస్తాడో ఈ 3 విషయాలను మాత్రం మనం నేర్చుకుందాం. మొదటి భాగంలో దేవునికి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను లేదా నా యొక్క బాధనంతా కూడా వివరించుకుంటున్నానని చెప్పడానికి ఈ భావానికి అర్థం ఏంటి అనేది కనుక మనం వివరించగలిగితే మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పదాన్ని దావీదు ఎలా ఉపయోగించాడు సార్, ఎలా రాశాడు సార్, ఎలా అర్థం చేసుకున్నాడు సార్ అంటే నా ఆత్మను ఎత్తుకొనుచున్నాననే పదము ఎప్పుడు మనం వాడగలుగుతాము అంటే నేనేమి చేయలేను, నా వల్ల ఏం అవడం లేదు, నా పరిస్థితి అంతా కూడా తారుమారైపోయిందని యేసుక్రీస్తు ప్రభు వారు పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే తన యొక్క బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దావీదులాగా. ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమను వనంలో కూర్చుని ఈ పెయిన్ అంటే నా ఆత్మను ఎత్తుకొనుచున్నాననే బాధను ఎలా అంటాడంటే, ప్రభువా ఎంతవరకు నేను ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించగలగాలో, ఎన్ని కార్యాలు చేయగలగాలో, ఏ విధంగా నడిపించబడాలో అలా నేను నడిపించబడ్డానని ఆయన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఈ గిన్నె నా వలనైతేలే నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తీసివే. అంటే నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, నాకు భారం అయిపోతూ ఉంది, నాకు ఇబ్బంది అయిపోతుంది అన్నటువంటి పరిస్థితిలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ఆ విధమైనటువంటి ప్రార్థన ఎందుకు చేశాడనంటే యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాల్సినటువంటి బాధ కానీ, తన శిలువ మీద పడవలసినటువంటి ఆ పెయిన్ కానీ ఇంకా నేను భరించలేను, ఇది మానవ రూపంలో ఉన్నటువంటి నా వల్ల అయితే కాదు ప్రభువా,
తండ్రి నీ చిత్తమైతే ఇంక ఇది ఫైనల్ స్టేజ్, ఇంక నేను దీన్ని దాటలేనేమో, కానీ ఇది నేను భరించాలి, తప్పదు. కాబట్టి ఏం చేయాలంటే నా ఆత్మను నీ ఎదుట కుమ్మరించుకుంటున్నానని చెప్పేసి ఆ గెత్సెమనే తోటలో అంతలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా గురించి మనందరికీ తెలుసు. మనము అనేక సార్లు హన్నా గురించినటువంటి ప్రసంగాలు వినినటువంటి వారమై ఉన్నాము, అనేక సార్లు హన్నా గురించి మనం చదివినటువంటి వారమై ఉన్నాం. అయితే హన్నా జీవితంలో కూడా తన యొక్క పరిస్థితి ప్రతి సంవత్సరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళేది, ప్రతి సంవత్సరము కూడా తనకున్నటువంటి బాధను బట్టి దేవుని సన్నిధిలో ఏడ్చేది. అయితే ఆ సంవత్సరము ఎప్పుడైతే హన్నా దేవుని సన్నిధికి వెళ్ళిందో అక్కడ బాగా ఏడ్చుకుంటూ, బాగా కన్నీరు కార్చుకుంటూ తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి బాగా ప్రార్థన చేసినటువంటి సమయంలో అక్కడికి యాజకుడైనటువంటి ఏలీ వస్తాడు. యాజకుడైనటువంటి ఏలీ వచ్చి, ఎందుకమ్మా నువ్వు దేవుని సన్నిధిలో ఇంత ఉదయాన్నే తాగి వచ్చి కూర్చొని ఇలా దేవుని సన్నిధిలో ఉన్నావు, ఇది తప్పు కదా, ఇలా ఉండడం మంచిది కాదు కదా అన్నప్పుడు అక్కడ హన్నా ఒక మాట అంటూ ఉంటుంది. ఏమనంటే, నా ఏలిన వాడా, నేనేమైంది తెలుసా, మత్తుకొని నేను తాగి దేవుని సన్నిధికి రాలేదు. అయితే నేను ఎలా ఉన్నానో తెలుసా దేవుని సన్నిధిలో, మనోవేదన కలదాన్నై నా ఆత్మను దేవుని సన్నిధిలో. చాలాసార్లు మన యొక్క అనుదిన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కానీ, మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో కానీ ఎవరితో మన బాధను పంచుకోవాలో మనకు అర్థం కాదు. అదొక ఫైనల్ స్టేజ్ మన జీవితంలో. ఎవరికి చెప్పినా అది అర్థం కాదు, మనుషులకు చెప్పినా అర్థం కాదు. నిజంగా హన్నా జీవితంలో ఎంత మంచి జీవితం హన్నాది అనంటే, తనని ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు, తనని అర్థం చేసుకునేటువంటి భర్త ఉన్నాడు. ఈ రోజుల్లో స్త్రీల జీవితంలో చూసినట్లయితే ఎంత మంచి కుటుంబం ఉన్నా కానీ అర్థం చేసుకునేటువంటి భర్త లేకపోతే భార్యకు సంతోషం ఉంటుందంటారా? కానీ హన్నా జీవితంలో చాలా ప్రేమించేటువంటి భర్త ఉన్నా, తనని ఎంతగా అర్థం చేసుకునేటువంటి భర్త ఉన్నా సరే తన బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చి మనోవేదన గలదై ఎలా ఏడుస్తుందో తెలుసా, తన ఆత్మను దేవుని సన్నిధిలో అంట కృమ్మరించుకుంటూ ఉంటుందంట. అందుకని మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన అనేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఈ ఆత్మను కుమ్మరించుకునేటువంటి విధానం మనకు నేర్పించగలుగుతారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా విలువైంది. యెహోవా ఆత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ, లేదా యేసు క్రీస్తు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కానీ ఏ విధంగా మనం ప్రార్థన చేయగలగాలంటే, అయ్యా నా పరిస్థితిని ఎవరూ కూడా మార్చలేరు యేసయ్యా, నా జీవిత విధానాన్ని ఎవరూ కూడా మార్చలేరు యేసయ్యా, ఒక్కటి మాత్రం నేను నమ్ముకుంటున్నాను, ఒక్కటి మాత్రం నేను అంగీకరిస్తున్నాను, నేను నీ దగ్గరికి వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుని ప్రభువా అని నా ఆత్మను నేను కుమ్మరించుకోగలిగితే, నేను మనసారా ఏడవగలిగితే నా స్థితిగతులను మార్చగలిగే దేవుడు ఎవరు? కొంచెం గట్టిగా. అందుకనే హన్నా ఆ విధంగా ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను మద్యం తాగిలేనయ్యా, లేదంటే ఉదయాన్నే ఏదో గలీజ్గా వచ్చి ఇక్కడ కూర్చుని నేను అది ఇది చేయడం లేదు, నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానంటే, ఎంత బాధ అనుభవిస్తున్నానంటే, నా మనస్సులో ఉన్న వేదనంతా కూడా అయ్యా నీ పాదాల ఎదుట పెట్టి ప్రార్థన చేస్తున్నా. చూడండి ఆ వచనం చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం లాస్ట్లో ఉంటుంది. చదవండి. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూడండి ఈ మాట, యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఎప్పుడైనా మనం చేస్తున్నాం అలాగా? మనకి బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాం? మనకి వేదన వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నాం? మన కన్నీరు వచ్చినప్పుడు దోస్తాన్ దగ్గరికి వెళ్ళి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం పర్వాలేదని చెయ్యి వేసి చెప్పుకుంటా ఉన్నామా? లేదంటే ఇంకొక రిలేషన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ బాధ ఉందని చెప్పుకుంటున్నాం? ఎవరు తీయరు. దేవుని దగ్గర మన హృదయ వేదనలను తీయగలిగినటువంటి యేసయ్య దగ్గర మనం మోకరించగలిగితే, హృదయ వేదనలను మార్చగలిగిన దేవుని దగ్గర కన్నీరు విడగలిగితే, ఒక దైవ సేవకునిగా మాట్లాడుతూ చెబుతున్నాను, మన పరిస్థితులను దేవుడు మార్చునుగాక, మన కన్నీటికి దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. హృదయ భారమును హన్నా జీవితంలో ఏ విధంగా మార్చాడో మన జీవితంలో కూడా అలానే మార్చునుగాక. అందుకనే ప్రార్థన హృదయపూర్వకమైనదిగా ఉండగలిగితే దేవుడు దాన్ని అంగీకరించగలుగుతాడు.
కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, మనకేదైనా బాధ వచ్చినప్పుడు, మనకేదైనా కన్నీరు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఎవరి మీద ఆధారపడుతున్నాము అని అంటే, మన ఆత్మను ఎత్తుకోవాల్సినటువంటి, మన ఆత్మను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టడం మానేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క స్నేహితుల దగ్గర, మనకున్నటువంటి బంధువుల దగ్గర, మనకున్నటువంటి స్నేహితుల దగ్గర మనము మన ఆత్మను ఎత్తిపడుతున్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాము, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఒకవేళ మన స్నేహితుల దగ్గర కనుక మనం వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చిందని చెప్పుకుంటే మన ముందు మాత్రము అయ్యో ఇంత బాధ వచ్చిందా నీకు, అయ్యో ఇంత కష్టం వచ్చిందా నీకు, ఇంతగా ప్రార్థన చేస్తావు కదా, ఇంత మంచిగా ఉంటావు కదా, నీ జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మన ముందు మాత్రము మనల్ని ఓదార్చినట్టు మాట్లాడొచ్చు. కానీ మన పక్కకు వెళ్ళిన తర్వాత ఏమంటారో తెలుసా, బాగా అయింది మీకు, బాగా అయింది నీ జీవితానికి, ఇలాగే జరగాలని చెప్పి మనల్ని హేళన చేసేవారు ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం ఈమె నాకు చాలా ప్రాణ స్నేహితురాలు కదా, మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు నాకు చాలా సన్నిహితులు కదా, వీళ్ళు నాకు చాలా తోబుట్టువులు కదా, వీళ్ళు నా కుటుంబ సభ్యులు కదా, నా బాధను అర్థం చేసుకుంటారేమో, నా ఆత్మను అర్థం చేసుకుంటారేమో అని చాలాసార్లు మన యొక్క విరిగి నలిగినటువంటి పరిస్థితుల్లో మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ మనుష్యుడు కూడా మనల్ని ఆదరించలేడు, కేవలం దేవుడు మాత్రమే మన పరిస్థితుల్లో మార్చగలిగిన వాడు. అందుకనే ఆ విషయాన్ని గుర్తించినటువంటి హన్న తన యొక్క బాధను తన భర్తతో పంచుకోలేదు, తన యొక్క బాధను తన యొక్క స్నేహితులతో పంచుకోలేదు, తన యొక్క బాధను ఎవరితోనూ పంచుకోలేదు. కానీ తన ఆత్మను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసేటువంటిగా ఉంటుంది. ఈరోజు మన యొక్క అనుదిన జీవితాల్లో మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, అది మేబీ మనుషులకు అర్థం కాకపోవచ్చు. నీ యొక్క ఆత్మ ఎంతగా నలిగిపోతుందో, నీ యొక్క ఆత్మ ఎంతగా కృంగిపోతుందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నావో, నీకు ఏది అవసరమో అది మేబీ మనుషులకు తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నీ యొక్క ఆత్మను తీసుకెళ్ళి నీ యొక్క హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కనుక కన్నీరు కార్చి నీ యొక్క ఆత్మను దావీదు దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టినట్టు, హన్నా దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టినట్టు నీ యొక్క ఆత్మను కనుక దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఈరోజు కార్యం చేయడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. అందుకనే కీర్తన ధ్యానించడానుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, దావీదు ఆ మాట అంటున్నాడు కదా, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నానని ఈ సిచ్యువేషన్లో అంటున్నాడు అన్నమాట. మనము వాక్యాన్ని చదివినప్పుడు కొన్నిసార్లు బాగుంది అని నార్మల్గా మనం చదువుతూ ఉంటాము, బాగానే ఉంటుంది అని నార్మల్గా చదువుతూ ఉంటాము. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, వాక్యముల యొక్క విలువను అర్థం చేసుకోవాలంటే ఆ సిచ్యువేషన్లోనికి మనం వెళ్ళగలగాలి. అందుకని చెబుతున్నాను, దావీదు చేసినటువంటి ప్రార్థనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇది. దావీదు చేసినటువంటి ప్రార్థనకు ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి పరిస్థితులకి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలించలే. కింద అంటూ ఉంటాడు, శత్రువు వస్తున్నాడు అయ్యా నాకు ఇబ్బంది కలగొద్దు, ఇంకోటి వస్తున్నాడు అయ్యా ఇబ్బంది కలగొద్దు అని. ఈ వచ్చిన మనం అర్థం చేసుకోవడానికి నేను ఎంతగా నలిగిపోయి ప్రభువా నీ పాదాల మీద పడుతున్నానో తెలుసా ప్రభు అంటున్నాడు. ఒక మాట చెప్తున్నాను బాగా వినండి. దావీదుకి గురిపెట్టి చంపగలిగినటువంటి వారిలో ముగ్గురు సన్నిహితమైనటువంటి ఆప్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిలో ఒక్కడు గురిపెట్టి గనక బాణమును కానీ గురిపెట్టి గనక వడిసెలను కానీ విడవగలిగితే, ఆ విడిచినటువంటి వడిసెలు కానీ బాణము కానీ వెంట్రుకను కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది, వెంట్రుకను కూడా. అలాంటి వాళ్ళు ఉన్నారంట దావీదుకి. అలాంటి వాళ్ళు అంటే ఒక్కసారి గురిపెట్టి కొట్టాలి అంటే ఏ శత్రువునైనా సరే రీచ్ అయిపోగలిగిన వాడు. దావీదు వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నిలబడి, అరే నువ్వు వీడిని చేయగలుగుతావు కదా, ఒక్కసారి వెళ్ళి వాడిని లేకుండా చేయగలుగుతావు కదా, నువ్వు వెళ్ళి చెయ్యి అని చెబితే వాడు ఈజీగా చేయగలుగుతాడు. లక్షల మంది సైన్యం ఉంటే సైన్యం దగ్గరికి వెళ్ళి అంత ఏడవలసిన అవసరం లేదు దావీదు, అంత బాధపడాల్సిన అవసరం లేదు దావీదు, అంత కన్నీరు విడవాల్సిన అవసరం లేదు దావీదు. సైన్యం దగ్గరికి వెళ్ళి నిలబడి వెళ్ళి లేకుండా చేయని చెబితే అవన్నీ కూడా చేయగలుగుతాడు. ఒక మాట బాగా అర్థం చేసుకోండి, నా దగ్గర ఎన్ని ఉన్నా, నా దగ్గర ఎవరు ఉన్నా, నా దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా ఎవరు కావాలి? అది ఆయన చేసిన పని. అందుకని అంటున్నాడు, అయ్యా ఇవన్నీ పక్కన పెట్టి నా ఆత్మను నీ ఎదుట నువ్వు పెట్టగలిగితే నీ జీవితంలో దేవుడు తప్పక కార్యము జరిగించునుగాక. కొంచెం నమ్మి ఆమెన్ చెప్పండి. జరుగునుగాక. మీ భారమును దేవుడు తీసివేయునుగాక. ఎర్లీ మార్నింగ్ ప్రే చేస్తూ ఒక మాట, నేను డైలీ ఎర్లీ మార్నింగ్ ప్రే చేస్తూ ఉంటాము.
బాగా ఏడ్చి ప్రేయర్ చేస్తూ ఒక కొటేషన్ రాస్తే ఏమన్నానంటే, నువ్వు ఏడుస్తున్నటువంటి నీ స్వరము బయటికి రాకపోవచ్చేమో, కానీ నీ కన్నీళ్ళు దేవునికి ప్రార్థన చేస్తాయి. అంటే మనం ఏడుస్తున్నప్పుడు కొన్నిసార్లు స్వరం బయటికి రాదు, ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాం కదా, ఎక్కెక్కంటే అంటాము, అది ఒక్కటే వస్తుంది. అంటే ఆ వాయిస్ ఒక్కటే వస్తుంది తప్పితే నీ పదాలేమి బయటికి రావు, కానీ నీ కన్నీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాయి. ఆ కన్నీళ్ళ యొక్క భావన దేవుని అర్థం చేసుకుంటాడు. నమ్మితే గట్టిగా చెప్పకూడదామా? ఇంకొంచెం గట్టిగా. కనుక మొదటిది దావీదు చేస్తున్న ప్రార్థన, ప్రభువా నా ఆత్మను నీ ఎదుట కుమ్మరించుకుంటున్నాను. మనం అలా కుమ్మరించుకోగలగాలి. రెండో సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. రెండో వచనం చదువుకుందాం. నా దేవా నీ యందు నమ్మకించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. చాలండి. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. రెండో వచనం కనుక మనం గమనించినట్లయితే మనందరం కూడా మొదటిది చాలా చక్కగా చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకు అనంటే క్రైస్తవ జీవితంలో మనము చాలాసార్లు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి రోజులు ఉన్నాయి. ఒకసారి చెయ్యొద్దండి, ఎంతమంది నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను? చాలామంది చేస్తాం కదా. ఎలాగ చెప్పనా, ఎలా కన్నీటి ప్రార్థన చేస్తామో, ప్రభువా నా బిడ్డకి జాబ్ వస్తలేదు అని ఏడుస్తాం. ప్రభువా నా బిడ్డ జీవితంలో పిల్లలు లేరు, ఏడుస్తాం. ప్రభువా నా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఏడుస్తాం. ఈ విధమైనటువంటి చాలా రకాలైనటువంటి కన్నీటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో చాలాసార్లు మన ఆత్మను మనం ఎత్తిపడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆత్మను ఎత్తిపట్టి కన్నీటితో నీ హృదయాన్ని ఆయన ఎదుట కృమ్మరిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు నేను చేయాల్సినటువంటి రెండో పని ఏంటంటే, ఇక్కడ దావీదు మొదటిగా దేవాని దిక్కునకు నా ఆత్మని ఎత్తుచున్నాను అంటున్నాడు. రెండో వచనంలో తను అంటున్నటువంటి మాట ఏంటంటే, నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. క్రైస్తవ జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచడము, దేవుని మీద ఆధారపడము, దేవుని మీద ఆనుకొనడము అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, నాకు దేవుడు అంటే చాలా నమ్మకం అండి. ఎందుకు నమ్మకం అమ్మ అంటే, ఒకప్పుడు నాకు బాగాలేదు, అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, అందుకని నాకు దేవుడు అంటే చాలా నమ్మకం. ఇలాంటి నమ్మకం మాత్రమే దేవుని సన్నిధిలో సరిపోతుంది అనుకుంటున్నారా? ఇలాంటి నమ్మకం గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా అంటే కాదు. దావీదు ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం గురించి, ఎలాంటి నమ్మకం మనం దేవుని మీద ఉంచగలగాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ సర్కస్ తెలుసు కదా, ఇక్కడ చాలా సర్కస్ చేస్తూ ఉంటారు. ఆంధ్రాలో చాలా సర్కస్ చేస్తారు, హైదరాబాద్లో మాకు ఎక్కువ ఉండదు సర్కస్, కానీ ఇక్కడ ఆంధ్రాలో చాలా చోట్ల సర్కస్ చేస్తూ ఉంటారు. మనందరం చూడడానికి వెళ్తూ ఉంటాం. అయితే సర్కస్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన దగ్గర ఒక 20 ఫీట్ల గెడ తీసుకొని ఆ గెడ మీద ఒక 5 years బేబీని నించోబెడతాడు. అది ఎక్కడ పట్టుకుంటాడు? ఆ గెడని ఎలా పట్టుకుంటాడంటే తన పళ్ళతో కానీ, తన భుజం మీద పెట్టి కానీ, తన అరిచేతిలో పెట్టి కానీ పట్టుకుంటాడు. పైన ఉన్నటువంటి పాపను ఎప్పుడైనా మీరు చూసారా? నవ్వుతుందా, ఏడుస్తుందా? నవ్వుతుంది కదా. ఎందుకు? తన తండ్రి తనను పట్టుకున్నాడనా? ఒకవేళ మనం ఈ బిల్డింగ్ పైకి వెళ్ళి కిందకు చూస్తేనే కొన్నిసార్లు మనకేమవుతుంది తెలుసా? కళ్ళు తిరిగినట్టు అవుతుంది. కొన్నిసార్లు మనకు భయం అవుతుంది, కొన్నిసార్లు మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒక చిన్న సన్న గెడ మీద ఒక 20 ఫీట్ల హైట్లో తను నిలవబడినప్పటికీ కూడా తన ముఖంలో నవ్వు ఉంది అని అంటే, తను సంతోషించగలుగుతుంది అని అంటే, అది తన తండ్రి మీద తనకున్నటువంటి నమ్మకం. ఈ రోజుల్లో చాలామంది గురించి మీకు ఒకటి అర్థం అవడానికి చెబుతున్నా. క్రైస్తవ విశ్వాస జీవితంలో నమ్మకాన్ని ఎలా తీసుకుంటున్నారో మీకు అర్థం చేయడానికి చెబుతున్నాను. ఈ విషయాన్ని బాగా గమనించండి. మా పాప, 2 పాపలు ఉన్నారు. మా పెద్ద పాప జెన్నీ 10th క్లాస్ అనుకుందాం. 10th క్లాస్ అయితే బెస్ట్ క్లవర్ స్టూడెంట్ అనుకుందాము. 600కి అవుట్ ఆఫ్ 600 వస్తాయి అని అనుకుందాము. ఇప్పుడు నేను ఏం నమ్ముతున్నాను తెలుసా? అవుట్ ఆఫ్ 600 వస్తాయి. అవుట్ ఆఫ్ 600 600కి 600 ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నేను ఏం నమ్ముతున్నాను తెలుసా? మా అమ్మాయికి బెస్ట్ సీట్ వస్తుంది. దీన్ని నేనేమంటాను తెలుసా? నమ్మకపోయినా వస్తుందంట. అవునా కదా? నమ్మకపోయినా వస్తుంది. నువ్వు నమ్మొద్దు, మంచి సీట్ రాదు అని అనుకో, వస్తుందా రాదా? క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అలానే అయిపోయింది. ఇది అవుతుంది అని అనుకున్న దాన్ని నమ్ముతావు, అవ్వదనుకుంటే దీన్ని దేవుడు పిలుస్తాడేమని తెలుసా? అవుతుంది అనుకున్న దాన్ని నమ్మడం కాదు విశ్వాసం లేదా నమ్మకం. ఇది అవ్వదు, ఇది జరగదు, అసాధ్యం అనుకున్న దాన్ని నమ్మడం. దాని గురించి మాట్లాడుతున్నాడు.
ఈ రోజుల్లో భక్తి జీవితం, విశ్వాస జీవితం ఏమైపోయిందంటే, ఇది అయితే సార్ అంటే ఇప్పుడు మనకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకో, వీడి దగ్గరికి వెళ్తే 10,000 ఇస్తాడు, నీకు ఆ బిలీఫ్ ఉంది, ఖచ్చితంగా ఉంది, వాడు ఇస్తాడంటే నువ్వు వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేసి చిన్న మాట ప్రార్థన చేసి ఏమని తెలుసా, ప్రభువా నీ చిత్తమైతే కార్యము, నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళినే ఇస్తాడు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు. నువ్వు ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళిన ఇస్తాడు. వాడు నీ దోస్తు కదా, ఖచ్చితంగా ఇస్తాడనేది నీకు తెలుసు. ప్రేయర్ చేసుకోకుండా వెళ్తాడు. అంటే మన క్రైస్తవ జీవితంలో ఏమైపోయిందంటే, అవుతుంది అని అనుకున్న దానికి నువ్వు ప్రేయర్ చేస్తావు, అవుతుంది అనుకున్న దానికి నమ్మకంగా ఉంటావు, అవుతుంది అనుకున్న దానికి అన్నీ చేస్తావు. అవ్వదు అనుకున్న దానికి ఇది అవ్వదు సార్, ఏమో అయితే అయ్యింది, లేకుంటే దేవుడు దాన్ని తీసుకోవడంలే. దేవుడు ఏమంటాడు తెలుసా, నీకు అవ్వని దానిపైన నా మీద చూపిస్తావు చూడు, దాన్ని నమ్మకం అని పిలుస్తా. గట్టిగా చెప్పలు కొడదామండి. ఈ రోజుల్లో క్రైస్తవులమైనటువంటి మనం అలా మార్చబడగలగాలి. అవ్వే దాని గురించి నువ్వు ప్రేయర్ చేయడం ఏంటి, దేవుడు అది జరిగిస్తాడు ఖచ్చితంగా. ఇది అవ్వదనుకున్నప్పుడు అంటే, ఒకవేళ మా పాప 10th క్లాస్ అయితే ఆమెకి 600కి 600 అవుట్ ఆఫ్ వస్తే అది నా నమ్మకం, అవ్వినా అవ్వకపోయినా జరుగుతుంది. ఇప్పుడు మా అమ్మాయికి 300 400 వచ్చినాయి, బెస్ట్ సీట్ రాదు. ఏ కాలేజ్ వాడు కూడా పిలిచి, సార్ మీ అమ్మాయికి 300 వచ్చినాయి, 250 వచ్చినాయి, బెస్ట్ సీట్ ఇస్తున్నామని చెప్పరు. అప్పుడు నేను ప్రేయర్ చేసి, ప్రభువా మా అమ్మాయికి బెస్ట్ కాలేజ్లో సీట్ రావాలని చూస్తాను చూడండి, నమ్మం. అవ్వదు కదా, అది అవ్వదు, నమ్మం. అప్పుడు ప్రేయర్ చేసేదాన్ని దేవుడు ఏమంటాడు తెలుసా, ఇది కదా బిడ్డ నమ్మకం, ఇది కదా విశ్వాసం ఉంచడం అంటే. ఇలా చేయగలగడానికి దావీదు అంటున్నాడు, ప్రభువా నమ్ముచున్నానయ్యా. బైబిల్ గ్రంథంలో యాయీరు గురించి మనందరికీ తెలుసు కదా. యాయీరు గురించి ఈ యొక్క వాక్యం చాలా అంటే చాలా యాయీరుకి సూట్ఫుల్గా ఉంటుంది. అంటే యాయీరుకి చాలా సరిపడినటువంటి మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. యాయీరు యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. యాయీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు, ఏమనంటే, అయ్యా నా బిడ్డ చనిపోయేలా ఉంది, నువ్వు వస్తే కనుక నా బిడ్డ కాపాడబడుతుంది, నా బిడ్డ ప్రాణాలతో రక్షించుకోగలుగుతాను, యేసయ్యా నువ్వు రా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని యాయీరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని బ్రతిమాలినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటాం మార్కు సువార్తలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నటువంటి మార్గంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వస్తుంది, ఆమెను స్వస్థపరిచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సద్దుమణిగించుకొని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడిని వెళ్ళేసరికి యాయీరు కుమార్తె చనిపోయాడని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వచ్చి, అయ్యా ఎందుకు ఇంకా కూడా యేసయ్యను నువ్వు ఇబ్బంది పెడతావు, ఎందుకు ఇంకా కూడా ఆయన్ని నువ్వు రమ్మని బ్రతిమాలతో, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఆల్రెడీ నీ కుమార్తె ఇంకా లేదు, ఆయన విడిచిపెట్టే అని చెప్పినప్పుడు యాయీరు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేశాడంటారు బైబిల్ గ్రంథంలో. ఒకసారి చదువుదాం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదువుదాం చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావని యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈరోజు చాలాసార్లు దేవుడు నీ యొక్క జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో నీకు అపనమ్మకం కలిగినప్పుడు, మనుషుల్ని నిరుత్సాహపరిచినప్పుడు, ఇది జరగదు అని నీకు అన్నప్పుడు చాలాసార్లు దేవుడు తన యొక్క సేవకులను నిలబెట్టుకొని చాలాసార్లు తన యొక్క వాక్యము ద్వారా, చాలాసార్లు తన స్వరము ద్వారా నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకు నా బిడ్డ, నమ్మకం మాత్రం ఉంచు నా మీద. నువ్వు ఎటువంటి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితి అయినా సరే నీ జీవితంలో నేను కార్యం చేయగలను అని చెప్పినప్పుడు ఎంతమంది మనం దేవుడి మీద నమ్మకం ఉంచగలుగుతున్నాం చెప్పండి? ఎంతమంది ఇది దేవుడు చేస్తాడో అని అనుకోగలుగుతున్నామో చెప్పండి? నిజంగా అలాంటి నమ్మకం మనం ఉంచగలుగుతున్నామంటారా? నిజంగా మనము ఇలాంటి యాయీరు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ అది జరగదు, అది పులి స్టాప్ అయిపోయింది దానికి అని మనకు తెలిసినప్పుడు, దేవుడు ఒకవేళ బిడ్డ నమ్మకం ఉంచి బిడ్డ ఇంకా నా మీద, నేను ఇంకా నీ జీవితంలో కార్యం చేస్తాను బిడ్డ అన్నప్పుడు దేవుడి మీద నిజంగా నమ్మకం ఉంచగలుగుతామంటారా? అటువంటి నమ్మకం మన జీవితంలో దేవుడు, మన భక్తి మనకిస్తుందంటారా అటువంటి నమ్మకం? నాకు ఒక ప్రశ్న, నేను క్రైస్తవుని అన్న వాళ్ళు అందరు చేయొద్దండి. అందరూ మనందరు క్రైస్తవులమే కదా, అందరు చేయొద్దు కదా. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఇక్కడ యాయీరు వచ్చాడు కదా, ఆయన క్రైస్తవుడే అన్న వాళ్ళు చేయొద్దండి.
ఆయన క్రైస్తవుడు అన్నవాళ్ళు. ఎలా నమ్మాడు తెలుసా? మనకంటే బాగా నమ్మాడు ఆయన, మనకంటే బాగా. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ అవసరలేదు సార్, ఇబ్బంది పెట్టొద్దు ఆయన్ని, వెళ్ళిపోదాం పండి, ఆల్రెడీ చనిపోయింది అని చెబితే, ఒకవేళ యాయిర్ ఈ స్టేజ్లో ఇక్కడ ప్లేస్లో ఉండి మా మేడం యాయిర్ అనుకుంటే ఆయన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే మేబీ ఆయన అంటూ ఉంటాడు, వేరే అవకాశం లేదు, ఈయన నమ్ముకోవడం తప్పితే నాకు వేరొక మార్గము లేనే లేదు. నీకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకోవడం తప్పితే ఇంకొక మార్గము లేదు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయనే మన ఆధారమైనటువంటి దేవుడు. మనుషులను నమ్ముకుంటే నీకే మేలు జరగకపోవచ్చు, ఏదన్నా అధికారుల దగ్గరికి వెళితే నీకే మేలు జరగకపోవచ్చు. సార్ ఎందుకు సార్ మా పరిస్థితి ఎలా అయిపోయింది, ఎవరిని నమ్ముకోవాలో అర్థం కావడంలే, ఎవరి దగ్గర నిలబడాలో అర్థం కావడంలే, ఎవరి దగ్గర నిలబడితే మాకు సమాధానం వస్తుందో అర్థం కావడం లేదంటే దేవుడు ఈరోజు మాట్లాడుతూ చెబుతున్నాడు, యాయీరు అన్యుడే కదా, మధ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా బేర్ చేసుకుని వాటన్నిటిని కూడా భరించుకుని నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు ఒకే మాట, యాయీరు నమ్మిక మాత్రము ఉంచుము, ఏం డౌట్ పెట్టుకోవద్దు, ఏం ఇబ్బంది పట్టవద్దు, నమ్మకం మాత్రం ఉంచు. ఈ స్క్రిప్చర్ బాగా అర్థం చేసుకోండి, ఈ వచనం బాగా అర్థం చేసుకోండి. ఎలా నమ్మగలుగుతాను సార్, నేను ఆల్రెడీ చచ్చిపోయింది సార్, మా పాప చచ్చిపోయింది సార్, చనిపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యూదుల ఆచారం ప్రకారము, ఐగుప్తు ఆచారం ప్రకారము, రోమన్ కల్చర్ ప్రకారము ఎవరన్నా ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి 3 గంటల్లోపు వాయిద్యాలు ప్లే చేసేటువంటి వాళ్ళు వస్తారు, డ్రమ్స్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు కదా, 3 గంటల్లోపు రీచ్ అయిపోతారు అక్కడికి, చనిపోయినటువంటి 3 గంటల్లోపు రీచ్ అయిపోతారు. రెండోది, మనది ఎవరైనా చనిపోతే ఏడవడానికి అన్న వాళ్ళను, అక్క వాళ్ళను, బంధువులను, పాలి వాళ్ళంటే కుటుంబ సభ్యులను వచ్చి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. అక్కడ డబ్బులు కట్టి తెచ్చుకుంటారు కొంతమందిని ఏడవడానికి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఏడుస్తూ ఉంటే అది ఒక కల్చర్. వాళ్ళకి ఎవరైనా చనిపోతే డబ్బులు పే చేసి ఒక టీం ఉంటుంది, ఆ టీముని తీసుకుని వచ్చి వాళ్ళే డ్రమ్స్ ప్లే చేస్తారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే బాడీని క్లీన్ చేస్తారు, వాళ్ళే బాడీని అందులో పెడతారు, వాళ్ళే బాడీని తీసుకుని వెళ్తారు, అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఈ వచనం ఎలా ఉందో తెలుసా? చచ్చి 3 గంటల పైన అయ్యింది సార్, చచ్చి 3 గంటల పైన అయిపోయింది. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాయిద్యాలు ప్లే చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు యాయీరు నమ్మిక మాత్రం ఉంచుము. ఎలా నమ్మాలి సార్? మన యొక్క జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి నమ్మడానికి ఇష్టపడేవారిగా ఉండగలగాలి. అది ఆత్మీయ జీవితంలో మనము దేవుని సన్నిధిలో మన ఆత్మని ఎత్తిపెట్టి దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాము, దేవుని మీద ఆధారపడుతున్నాము అనడానికి మనం చూపించేటువంటి ఒక సిగ్నిఫికేషన్ లాంటిది అనమాట. నిజంగా యాయీరు ప్లేస్లో గనక మనం ఉండి గనక మనం ఆలోచిస్తే మనం నిజంగా అటువంటి పరిస్థితుల్లో నమ్మగలుగుతామంటారా? ఎవరన్నా వచ్చి ఇంకా నీ కూతురు చనిపోయిందయ్యా, ఇంకెందుకు బోధకుని ఇబ్బంది పెడుతున్నావు, ఆల్రెడీ గొల్లు చేసే వాళ్ళు వచ్చారు, ఏడ్చే వాళ్ళు వచ్చారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు వచ్చారు, నువ్వు వస్తే చాలు ఇంకా నీ కూతురుని తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి వచ్చి చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు యాయీరుతో అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నమ్మిక మాత్రము ఉంచు. ఈరోజు దేవుడు నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు నీతో నాతో కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ నీకు నమ్మడానికి నీకు హోప్ లేదేమో, చాలాసార్లు కొన్నిసార్లు ఎలా ఉంటుందో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మా చర్చిలో ఒక ఆమె ఉంది, కావ్య అని ఒక ఆమె ఉంది, వాళ్ళ హస్బెండ్ పేరు మురళి. వాళ్ళు మాకు చాలా సన్నిహితంగా ఉంటారు. నేను వాళ్ళని నా పెద్ద కొడుకు పెద్ద కోడలు అని అంటూ ఉంటాను అనమాట. వాళ్ళకి పెళ్ళై 9 సంవత్సరాలు అయింది. ఆమెకి పెళ్ళైన 3 సంవత్సరాలకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, 3 monthsలో మిస్క్యారేజ్ అయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. ఇప్పుడు పెళ్ళై వాళ్ళకి దాదాపుగా 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, కావ్య ఏం కాదు నమ్మకం ఉంచు కావ్య అంటే ఆమె చిన్నగా ఒక స్మైల్ ఇస్తుంది. ఏమనంటే సరే పాస్టమ్మ. ఎలాగా అంటే ఆల్రెడీ తన మనసుకు తనకు ఒకటి అర్థమైంది, ఏమనంటే ఇంకా నా జీవితంలో జరగనే, అందుకనే నాతో చెప్పలేక ఒక చిన్న నవ్విస్తుంది, అయితే అయింది లేదంటే పాస్టర్ ఏదో చెప్తుంది కదా అనేసి ఒక చిన్న. చాలాసార్లు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు గుండా కానీ నువ్వు వెళ్తున్నప్పుడు కానీ నీకు అనిపిస్తుంటుంది దేవుడు చేస్తాడో నీతో సూటిగా మాట్లాడినా సరే దేవుని సొంత ఒక చిన్న స్మైల్ ఇస్తాం, సర్లే అయితే అవుతుంది
కానీ యాయీరు మాత్రము దేవుని మీద పూర్తిగా నమ్మకాన్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. నేను ఇంక ఎవరిని నమ్ముకోను, ఈయనను నమ్ముకుంటే ఖచ్చితంగా చనిపోయినా సరే నా కూతుని బ్రతికించడానికి ఈయన సమర్థుడు, అసాధ్యమైనటువంటి కార్యాలను నా జీవితంలో సాధ్యపరిచేటువంటి దేవుడు ఈయనే అని చెప్పేసి పూర్తి నమ్మకము దేవుని మీద పెట్టుకొని యాయీరు తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్ళాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు నమ్మకం ఉంచలేనటువంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోయినా సరే, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ చెప్తుంది ఏమనంటే దేవుని మీద నమ్మకం ఉంచడానికి నువ్వు ఇష్టపడు. హన్నా జీవితంలో కూడా మనం ఇంతకుముందు చదివాం కదా, హన్నా జీవితంలో కూడా ఏలీ వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు, అమ్మ వెళ్ళిపోయి ఇంకింటికి, మీదిటికి ఈ సంవత్సరాన్ని నీ చేతిలో కుమారుడు. ఏమైనా మాట్లాడిందా? ఇన్ని సంవత్సరాలుగా కాలేదయ్యా, ఇప్పుడు అవుతాడంటావా? ఇన్ని సంవత్సరాలుగా కాలేదు, ఇప్పుడు జరుగుతుంది, ఏమైనా ప్రశ్నించిందా? ఏమి ప్రశ్నించలేదు. మారు మాట మాట్లాడకుండా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయింది. అక్కడ ఒక మాట ఉంటుంది, నాకు ఆ మాట చాలా ఇష్టం. ఏమని తెలుసా? నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండడం మానేసిందంట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, నాకు అయ్యగారు చెప్పిన ఇలిస్ట్రేషన్స్లో ఒక ఇలిస్ట్రేషన్ గుర్తొస్తుంది, అది ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే చాలాసార్లు మనమంట ఒక పెద్ద భారం కలిగినటువంటి ఒక మన బాధ్యతలు, బరువులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా మూట కట్టుకుని మన మీద వేసుకుంటామంట. మీద వేసుకొని మనం వేసి సిలువ దగ్గరికి ప్రార్థన రూపకంగా నడుచుకుంటూ వెళ్తామంట. ఆ సిలువ వచ్చినప్పుడు ఆ సిలువ దగ్గర మోకరిస్తామంట. మోకరించి ఆ మూటంతా విప్పి అక్కడ పెడతామంట. పెట్టి మళ్ళీ మన బాధ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మూట కట్టుకొని, ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసుల నమ్మకం ఎలా ఉందంటే, మా సార్ ఇంకొక ఉదాహరణ చెప్తాడు ముస్లాం గురించి. అదేంటంటే, ఈ లోకంలో ఎంతో బాధ ఉంటుందయ్యా, అందరి బాధలు తీసుకెళ్ళి ఆయన మీద వేస్తే మాత్రం ఆయన మాత్రం ఏం మోయగలడు? మన నమ్మకం ఎక్కడ ఆగిపోయింది తెలుసా? చిన్న చిన్న కార్యాల దగ్గర ఆగిపోయింది. దేవుడు చిన్న కార్యం చేయగలుగుతాడు, ఇది చేయగలుగుతాడు, అది చేయగలుగుతాడు. కానీ ఒకానొక పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో మనం దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే అది నిజమైనటువంటి నమ్మకం. యాయీరులాగా దేవుని మీద మనం ఆధారపడగలగాలి, హన్నాలాగా మనం దేవుని మీద ఆధారపడగలగాలి. సంఘమైనటువంటి మీ అందరికి కూడా దేవుడు మాట్లాడుతూ చెబుతున్నాడు, ఒకవేళ దేవుని నమ్మడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందేమో, దేవుని మీద ఆధారపడడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందేమో, నమ్మినా సరే కార్యము జరుగుతుందా జరగదా అనేటువంటి ఆ ప్రశ్న, ఆ అనుమానం నీకు ఉందేమో. దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ చెబుతున్నాడు, నన్ను నమ్మగలిగినటువంటి వారిని విడిచిపెట్టే దేవుడను నేను కాదు. నా దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరైతే నా దగ్గరికి వచ్చి కన్నీరు విడవగలుగుతారో, ఎవరైతే నా మీద నమ్ముకోగలుగుతారో, మనుష్యుని నమ్మితే నీకు ఇబ్బంది కలగొచ్చేమో, మనిషిని నమ్మితే నీకు సహాయం దొరకకపోవచ్చేమో, మనిషిని దగ్గరికి వెళితే వాని వల్ల ఏ ఉపకారం కలగకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఏ మేలు పొందకుండా వెనకకు తిరిగిన వాడు లేనేలేడు. నమ్మితే గట్టిగా చెప్పకూడదామా? కనుక సంఘమా, దేవుని యొక్క సేవకునిగా చెబుతున్నాను, ఇక్కడ కూర్చున్నటువంటి వారు నమ్మడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, నమ్మడానికి కూడా వెనకబడిపోయినటువంటి వారిగా ఉంటే, ఈ కార్యము జరగదు, ఫుల్ స్టాప్ పెట్టేశాను, అవ్వదు అని అనుకుంటా ఉంటే, దేవుడు దాన్ని ఎరేజ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దేవుడు మార్చగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. యాయీరు కుమార్తె జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయునుగాక, నమ్మి చేయునుగాక, అది మీరు నమ్ముదురుగాక. అందుకని ఈ మాటలు చెబుతూ ఉన్నాను. హృదయ వేదనకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది సంతోషము, ఆ ప్రార్థన నీలో నమ్మకాన్ని పుట్టించునుగాక. మూడో వచనాన్ని, మూడో భాగాన్ని మనం నేర్చుకుందాం. చూడండి ఒకసారి మూడో వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. ఈ మాట బాగా వినండి, హేతువు లేకుండా. చాలు, థ్యాంక్ యూ. ఈ మాట బాగా వినండి. నీ కొరకు నమ్మకం పెట్టుకుని వారిలో, దాని కింద వచనాల్లో కూడా ఏ భాగాలు రాయబడతాయి, నీ కొరకు నమ్ముకుని వారిలో ఎవ్వరును సిగ్గుపడరు. అంటే దేవుని మీద మనం నమ్మకం పెట్టుకుంటే సిగ్గుపడము అనడానికి, దేవుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటే కార్యాలను పొందకుండా మనము ఉండలేము, ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, అదే భాగం, అదే పారబుల్లో నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అక్కడ ఉన్నటువంటి యాయీరు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న జనులందరూ ఏమన్నారు చెప్పండి? పర్వాలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. తెలిసే ఏమన్నారు? పిచ్చి గిట్ట పట్టిందా వీడికి? చచ్చి ఆల్రెడీ చాలా అవర్స్ అయిపోయింది, పిచ్చి పట్టిందా? అలా ఎలా నమ్ముతాడు దేవుణ్ణి? ఈయన ఒక ఆయన ఎక్కడికి వెళ్ళో దూరంకి వెళ్ళి తీసుకొచ్చిండు, ఆయన వస్తే కార్యం జరిగిపోతుందా?
అసలు కనీ విని ఎరగని పరిస్థితి ఏంటిదంటే, ఇంతవరకు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎవడైనా వచ్చి తీసుకుని వచ్చి ప్రార్థన చేస్తేనో లేదా ఏదో ఒకటి చేస్తేనో చచ్చినటువంటి వాళ్ళు బ్రతకడం చూసామా? చూడలే. అక్కడున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చూడలే. అక్కడున్నటువంటి వాళ్ళు ఎవరి జీవితంలో జరగలే. అలాంటి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈమె, వీడెవడో వస్తే ఈయనేదో నమ్మితే కార్యం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిచ్చి పట్టినట్టు అవహేళన చేశారని రాయబడ్డది బైబిల్లో. అపహాస్యము చేశారని రాయబడ్డది. ఇప్పుడు అదే మాటను జ్ఞాపకము చేస్తూ చెబుతున్నాను. యాయీరు, దేవుణ్ణి అంతగా నమ్మావు కదా, వీళ్ళని ఇంతగా దూరం పెట్టుకున్నావు కదా, అవసరంలే మీ మాట విన్న నేను, మీరెంత నవ్వినా సరే ఆయన్నే నమ్ముతాను అన్నావు కదా, దేవుడు నిన్ను సిగ్గుపరిచాడా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు చెయ్యి పట్టుకుని లేపితే అక్కడ అద్భుత కార్యం జరగలేదు అన్నవాళ్ళు చెయ్యట్టండి. జరగలేదన్నవాళ్ళు ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత యాయీరు అక్కడ స్ట్రాంగ్గా నిలబడి, ఇంతకుముందు ఏడ్చి కృంగిపోయాడు, ఆయన వల్ల తీసుకోలేకపోయాడు. అక్కడ నిలబడి ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడి అక్కడున్న వాళ్ళందరి వైపు చూసి, నా తల ఎత్తువాడు ఎవరు? కొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. మన తల ఎత్తువాడు ఆయనే, మనల్ని ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టగలిగిన వాడు ఆయనే. సార్, నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు జాబ్ ఏడొస్తుంది సార్, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఫలం ఏడొస్తుంది సార్, దేవుణ్ణి నమ్ముకుంటే నా స్థితిగతులు ఏడమారుస్తాయి సార్. ఒక్కసారి నమ్ముకుని చూడు, ఒక్కసారి ఆధారపడి చూడు, దేవుడు నిన్ను విడిచిపెడతాడేమో. యాయీరుని విడిచిపెట్టని దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? నీ తల ఎత్తువాడులాగా ఆయన చేస్తాడు. అందుకని ఆ మాట, నన్ను సిగ్గుపడనియ్యవు ప్రభువా. మార్కు సువార్త 5:42 చదువుకుందాం. చూడండి. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. ఇక్కడ 40వ వచనం ఆఖరి వచనం కూడా చదువుకుందాం. చూడండి, ఆఖరి లైన్ కూడా, వెంట పెట్టుకొని అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని 40వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు వారు ఆయనను అపహసించిరి. 40వ వచనంలో ఎవరైతే ఆయనను అపహసించిరో, ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు, ఎవరైతే ఏంటి నీకు పిచ్చి పట్టిందా, చనిపోయిన నీ కుమార్తెను బ్రతికించడానికి ఈయన ఎందుకు తీసుకొచ్చో, ఇంకా ఈయన ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావని ఎవరైతే అక్కడ అపహాస్యం చేశారో, 42వ వచనములోకి వచ్చేసరికి వెంటనే వాళ్ళు బహుగా విస్మయం పొందడం అంటేనే ఆశ్చర్యపోవడం, ఒకలాంటి విభ్రాంతికి గురవడం, జరిగిందని స్టన్ అయిపోవడం ఇంకా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఎలా బహుగా, ఎంతగా అంటే నిజంగా జరిగిందా ఇది, అంతగా ఆశ్చర్యపోయాడు అంటే. అందుకని కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంటుంది, ఏమనంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. చాలాసార్లు మనము ఈయన గొప్పవాడు కదా, ఈయన చేస్తాడేమో అని నమ్మకం ఉంచుతాం, ఈయన చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కదా, ఈయన వల్ల అవుతుందేమో అన్న నమ్మకం ఉంచుతాం. కానీ వారి వల్ల, ఏ మనుష్యుని వల్ల కానివి, నీ జీవితంలో నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఎలా నిన్ను ఉంచుతాడు అని అంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేవాడిగా ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను, ఇదే స్టేజ్ మీద నిలబడి మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏమనంటే, నేను బైబిల్ కాలేజ్కి వచ్చినప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 13-14 సంవత్సరాల వయసులో నేను బైబిల్ కాలేజ్కి వస్తే నన్ను చాలామంది అన్నారు. నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటాను ఈ మాట, ఏమనంటే, ఈమె నిలబడదు, ఈమె వెళ్ళిపోతుంది, బైబిల్ కాలేజ్ కూడా పూర్తి చేయదు అని అన్నారు నన్ను చాలామంది నిరుత్సాహపరిచారు. కానీ నేను చాలాసార్లు ఏడ్చేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, అయ్యగారు వాక్యాల ద్వారా చాలా బలపడేదాన్ని. ఎంత చిన్న వయసు అయినా సరే దేవుడు వాడుకుంటాడని నమ్మకం ఉంచేదాన్ని. ఈరోజు ఎక్కడ స్టేజ్ మీద నేను నిలవబడి ప్రసంగం చేసిన, రీసెంట్గా కూడా మా చర్చిలో ఉమెన్స్ రిట్రీట్ జరిగింది, దానికి హోస్ట్ చేశాను అనమాట. వచ్చిన గెస్ట్ స్పీకర్ నన్ను పొగుడుతుంటే మా చర్చిలో ఉమెన్స్ అందరు లేచి నిలబడి నాకు చప్పట్లు కొట్టారు. నాకు అప్పుడు అనిపించింది ఏమనంటే, నేను ఒకప్పుడు
ఎప్పుడు బైబిల్ కాలేజ్కి వచ్చినప్పుడు నా వయస్సును బట్టి నేను నిలబడలేనన్నారు, నా క్యారెక్టర్ని బట్టి నేను నిలవబడలేనన్నారు, నా విధానాలను బట్టి నన్ను నిలవబడలేనన్నారు. మేబీ నేనుగా నిలవబడి ఉంటే నిలవబడలేకపోతుందేమో, కానీ నేను ఎవరి మీద నమ్మకం ఉంచాను అని అంటే, ఎవరి మీద నేను ఆధారపడ్డాను అంటే, నేను ఎంత చదువుకున్నానో అక్కడ మీకు తెలియదు. నేను 9వ తరగతి చదువుకుని వచ్చాను ఇక్కడ బైబిల్ కాలేజ్కి. నేను 10వ తరగతి కూడా పూర్తి చేయలేదు, 9వ తరగతి చదువుకుని ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు దేవుడు నన్ను ఎక్కడ నిలవబెట్టాడంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అనేక మందికి ఆత్మీయ తల్లిగా నన్ను. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను అని అంటే, మనము ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాము, ఎలా మనం నమ్మకం ఉంచుతున్నాము అనే దాని మీద మనం ఉండేటువంటి స్థితి ఆధారపడి ఉంటుంది. యాయీరు దేవుని మీద ఆధారపడ్డాడు, నమ్మలేనటువంటి స్థితిలో దేవుణ్ణి నమ్మాడు. యాయీరు తనని దేవుడు దించుకునేలా చేశాడండి. అందరూ విభ్రాంతి చెందేటువంటి స్థితిలో దేవుడు యాయీరుని ఉంచాడు. అదే నమ్మకం గురించి ఇందులో మాట్లాడుకుంటున్నాం కనుక, దేవుని మీద ఎవరైతే ఆనుకుని ఉంటారో దేవుడు వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. మిమ్మల్ని చూసినటువంటి వారందరూ కూడా అనుకోగలగాలి, అరే ఇలా ఎలా జరిగింది, ఇలా అవుతుందా అనేటువంటి ఆశ్చర్యానికి చూసినటువంటి అన్యులందరూ కూడా రాగలగాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు చూసినటువంటి వాళ్ళకి చలనం ఉండడంలే, క్రైస్తవులు చూసినటువంటి వాళ్ళలో మార్పులు కనబడడం, అంటే బయట వాళ్ళు చూసినటువంటి వాళ్ళు మార్పులు కనబడడం లేదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, అక్కడున్నటువంటి యాయీరును చూసినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా విస్మయపడిందారో, లేదా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. దేవుడు యవనస్తుల జీవితంలో కానీ పెద్దవారి జీవితంలో కానీ మీరు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్, స్ట్రగుల్స్, అది ఏ విషయంలో అయినా కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకుని గనక ఉండగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగా ఉండగలిగితే, దేవుడు అంటున్నాడు, బిడ్డ దావీదు నన్ను నమ్ముకున్నాడు, యాయీరు నన్ను నమ్ముకున్నాడు, అన్నా నన్ను నమ్ముకుంది, నేను విడిచిపెట్టలే. తల ఎత్తుకొని వానిగానే చేశాను కానీ తల దించుకొని వానిగా చెయ్యలే. కనుక నీ జీవితంలో కూడా దేవుడు అంటూ ఒకటే మాట చెప్తున్నాడు, దేవుని గనక నీవు సమయం ఇవ్వగలిగితే, దేవుని గనక ఆధారపడగలిగితే నీ స్థితిగతులను కూడా ఆయన మార్చునుగాక. కొంచెం గట్టిగా మొదట్లో సాక్ష్యం చెప్తానన్నాను కదా, ఎందుకు చెప్పానంటే దీనికి సింక్ అవ్వడానికి, దీనికి రిలేటెడ్గా ఉండడానికి చెప్పాను. నేను 2011లో ఆ ప్రేయర్ హాల్లో కూర్చుని ఈ మైక్ అలా పెట్టేసి వెళ్ళిపోయా. యేసయ్యా నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను, మీ మందిరానికి వచ్చాను ప్రభువా నీ కృపచేత. ఈ స్టార్టింగ్ రాదు నాకు, లాస్ట్లో యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి రాదు నాకు, అది కూడా రాదు. యేసు నామంలో ఈ పదం యేసు నామంలో అడగాలంటాం కదా, అది మీ అందరికీ వచ్చి నాకు రాదు అప్పటికి. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, నమ్మాలి. ఎందుకు మనం వెనకబడిపోయి ఉంటామండి? ఎందుకు వెనకబడిపోయి ఉంటాం? అవదేమో, జరగదేమో. మనుషుల మీద నువ్వు డౌట్ ఉండొచ్చు, దేవుని మీద కూడా డౌట్ ఉందంటే ఇంక ఎవరు చెప్పాలి నీకు? మనుషుల మీద డౌట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అన్నీ అవ్వవు, మనుషుల వల్ల ఏది అవ్వదు. కొంతవరకు ఒక 70% అవుతుందేమో, 80% అవుతుందేమో, అవ్వదు, 100% అవ్వదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అవుతుందే అవ్వదు. దేవుని మీద కూడా డౌట్ పడుతున్నావంటే ఇంక నిన్నేమని మార్చాలి చెప్పండి? ఈ మాట చాలా ప్రాక్టికల్గా ఆలోచించి, నేనేమని మార్చాలి? నాకు ప్రెగ్నెన్సీ లేదు ప్రభు, అవదు. నాకు మ్యారేజ్ అవ్వడం లేదు ప్రభు, అవదు. నాకు ఇంకోటి అవసరం ఉంది, జాబో ఇంకోటి ఏదో రిలేటెడ్గా ఏదో అవసరం ఉంది, అవదు. ఇంకా అవ్వదు అని నువ్వు ఆల్రెడీ చూసిన సిచ్యువేషన్ దగ్గరికి, జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళావు, సారీ బ్రదర్ నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు, అవ్వదు. మ్యారేజ్కి ప్రపోజల్స్ వచ్చినాయి, అవ్వదు అని ఫిక్స్ అయ్యావు, నీకు ఆల్రెడీ మైండ్ అలా స్ట్రక్ అయిపోయింది. లేదా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి కదా, సమస్యలు లేవన్న వాళ్ళు ప్రైజ్గా చేతుల పైకి ఎత్తండి. అమ్మ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇది స్ట్రగుల్లో నమ్మడానికి అవకాశం లేదు, ఇది మారదు అవ్వదు అనేటువంటి బిలీఫ్ నీకు ఉంది, నమ్మడానికి అవకాశం లేదు. ఇందులో నువ్వు నమ్ము, మనుషుల్ని నమ్ము, మనుషుల మీద ఆధారపడవు, ఇవన్నీ కూడా స్ట్రక్ అయిపోయినాయి, జరగదు అని అనుకుంటున్నా. మంచిదే, మనుషుల మీద ఆధారపడినప్పుడు పూర్తిగా ఉన్నా సరే అవ్వదు. ఈ పరిస్థితులన్నీ తీసుకుని వచ్చి దేవుని దగ్గర పెట్టి, ప్రభువా నాకు అవమానము కలగకుండునుగాక, కొంచెం గట్టిగా అవుతుంది, దాన్ని చెబుతా ఉన్నాడు, నాకు సిగ్గు కలగకుండునుగాక. ఇది దావీదు ప్రార్థన.
ఇది దావీదు విధానం. అందుకనే 25వ కీర్తన 3 వచనాలు 3 భాగాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కన్నీరు విడిచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు తుడిచివేయడు. కీర్తనలో అదే మాట ఆయన అంటూ ఉంటాడు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువులను నేను బుడ్డిలో దాచి ఉంచాను. నువ్వేర్చిన ప్రతి కన్నీరు నా దగ్గరకు వస్తుంది బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రేయర్కి రెస్పాన్స్ రావడంలే, టైం పడుతుంది, లేట్ అవుతుంది, అవడం లేదని అనుకుంటున్నావేమో. బట్ దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు. దేవుడు నీ కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతగా హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుని, అయ్యా నా వల్ల అవ్వట్లేదు యేసయ్యా, నేను తీసుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా కన్నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి, నా వల్ల అవ్వడం లేదని నువ్వు ఎంతగైతే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటావో, ఇదిగో ఈ ప్రసంగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడిచిపెట్టకూడదు కాబట్టే నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను పక్కన పెట్టకూడదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే దేవుణ్ణి కూడా నమ్మడానికి వెనకబడిపోయి ఉంటే, నీకు ఎదురవుతున్న చేదు అనుభవాల్లో దేవుని దగ్గర కూడా మోకరించడానికి వెనకబడి ఉంటే, అన్నీ ఉన్న దావీదే మోకరించగలిగితే, నువ్వు అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు కూడా దేవుని నమ్మలేని స్థితిలో ఉంటే మరలా దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మగలిగాడు, నువ్వు నమ్మలేకపోతున్నావు. బిడ్డ, ఒక్కసారి మోకరించి చూడు, నీ స్థితిగతులే మారిపోతాయి. నమ్మితే గట్టిగా చెప్పలు కొడదామండి. నేను అంటున్నాను ఒక సేవకునిగా, మోకరించి చూడు, నీ స్థితిగతులను మార్చగలిగేది ఎవరు? దేవుడు. ఆయనే. అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి బిషప్ దేవదాస్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సన్నీ జోసఫ్ అన్నకి, అదే సారా గ్రేస్ అన్న అక్కకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడారు. మనము దేవునికి అప్పగించుకోవాలి, ఆయన నమ్మాలి. ఆయన మనల్ని సిగ్గుపడనీయడు. నమ్మండి. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మడం అంటే ఏంటంటే, ఇది జరుగుద్ది అని తెలిసింది నమ్మడం కాదు. ఇది జరగదు అనుకున్నది దేవుని వల్ల జరుగుద్ది అని నమ్మండి, జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యకు వచ్చి దైవ సందేశాన్ని అందించిన రెవరెండ్ యోహాన్ గారిని, గ్రేస్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఇంకా అనేకుల ఆశీర్వాదం కొరకు వాడుకొనుగాక. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరుడు నీ దాసుడు నాయన యోహాన్ గారిని, గ్రేస్ను మా మధ్యకు తోడుకొచ్చి ఈరోజు సంఘానికి కావలసిన మంచి వర్తమానం అనుగ్రహించావు. ఈ వర్తమానం ద్వారా నీ కార్యాలు జరుగుతున్నాయని నమ్ముచున్నాను. ఇక అనుమానం అనేది లేకుండా ఇది దేవునికి సాధ్యం, ఇది దేవుడు చేయగలడు నమ్మి ప్రతిఫలం పొంది సిగ్గుపడకుండా ధైర్యంగా నీ కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా చేయండి దేవా. వాక్య పరిచర్య చేసిన నీ బిడ్డలను అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోండి. వారి బిడ్డలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి. కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేసిన దైవజనులు రెవరెండ్ యోహాన్ గారికి, గ్రేస్కు మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మరి మన మధ్యకు వచ్చిన దైవ సేవకులను సన్మానించడం మన బాధ్యత కనుక బాబు 2 కుర్చీలు ముందుకేయండి. రాగలిగిన వారు కొద్దిమంది రండి.
రామ్మ, మీ పిల్లలు మీరు రండి. మీరు కూర్చోండి. ఎవరన్నా రాగలిగితే ఒక 5-6 రండి, ఎక్కువ వద్దు. పెద్దలు, యూత్, చిన్నపిల్లలు అని ఏమి లేదు, ఎవరైనా సరే ఉత్సాహంగా వచ్చేవారిని. కూర్చోండి, త్వరగా కూర్చోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రైట్, కూర్చోండి. పాస్టరమ్మ గారు, ఆవిడనే పేరెంట్ పిలుస్తున్నాను, మిగతా వాళ్ళు ఏమన్నా పిలవను. సాల్వా కప్పండి. కప్పారా? రైట్. అష్టం గారు అక్కడ. సరే, మీరు ఆ పక్కకి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. మంచిది, కూర్చోండి.